ఎంత లేట్ అయితే ఎట్టండి? లేదు సార్, ఇది మొత్తం స్టోన్ వచ్చింది, చాలా స్టోన్ వచ్చింది. మనకు డే అండ్ నైట్ వర్క్ అయింది సార్, చాలా స్టోన్ అయిపోయిందా సార్? మనం లేదు, మొత్తం అయిపోయింది సార్. క్లింకర్ ఎప్పుడు ఎత్తారు? క్లింకర్ ఎప్పుడు సార్ అంటున్నారు రోజు ఉందని. లేదు సార్, అయిపోతుంది. అన్న నువ్వు ముందు ముందు నాకు రావాలి వాళ్ళ ఖాతాలో ఎక్కడ దగ్గర మనకు ఐడియా ఏదో స్పెషల్గా మీరు అంటే 10 లక్షలు ఇంటర్ కలెక్టర్ మాట్లాడినా సార్, నాకు ఇప్పుడు మనం మాట్లాడినాం కదా ఇంపార్టెంట్ అని. మామూలు టైం వచ్చింది అన్న, రోలర్ గిట్ల మొత్తం బ్లాక్ వీడికి కొంచెం 5 లక్షలు పెడతలేరు. ఆ రోజు ఎంత మనకి అడిగిపోతే ఎంత వచ్చింది బడ్జెట్? మాట్లాడక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? రెడీ అయిపో. 10 lakhs పెట్టినాం సార్, 5 lakhs ప్రపోజ్ చేసినాం సార్. అట్లే చెప్పు. అంటే మొత్తం 15 lakhs కేటాయించారు అదికి? అవును సార్, ఇంకా 5 lakhs కలెక్టర్ సార్ దగ్గర ఉంది, ఇంకా శాంక్షన్ రాలేదు. 10 lakhs వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో ఏమేమి చేశారు ఇప్పుడు 10 lakhsలో? ఇదే సార్, రా కట్టింగ్, మొరాము, ఫిల్లింగ్ ఇదంతా చేసినాం సార్. అదే జనగా మనం కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ మరి ఒకటేసారి తగ్గించారు. అలవరుచుకుంటాము ఎక్కువ ఏదైనా కానీ అదేనే కాదు ఇది చెట్టు ఇది కంపాక్ట్ బ్లాస్ట్ కొడుతున్నారు. ఎట్లా కొడుతున్నారు? మీరు కొంచెం లోపల కింద పెడితే మీద వేరే ఈరోజు రేపు జరగబోయే వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ఆర్మూర్లో గోండ్ల చెరువు అలియాస్ వినాయక్ సాగర్ సందర్శించడం జరిగింది. 15 రోజుల క్రితం ఇక్కడ సందర్శించి ఇక్కడ సౌకర్యాల పట్ల స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మొత్తం సౌకర్యాలు మొత్తానికి అధికారులందరూ సమిష్టిగా కలిసి ఉన్నంతలో వాళ్ళకి చేతనైనంతలో చాలా బాగా చేశారు. అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఇక్కడ రాబోయే రోజులలో కూడా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవం కావచ్చు, బతుకమ్మ పండుగలు కావచ్చు, ఇవన్నీ సంతోషంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసినాం. ఈరోజు ఆర్మూర్లో అందరికీ ముఖ్యంగా యువకులకు దయచేసి రేపు జరిగే నిమజ్జనోత్సవం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టి రాత్రి 10 గంటల లోపలనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. గ్రహణం వస్తుంది. మరీ ముఖ్యంగా యువకులు రేపు మీరు ట్రాలీలలో విగ్రహాలు బయలుదేరి తాగి ఉండకూడదు. పోలీసు అధికారులు కఠినంగా నియమాలు పెట్టారు. ఎటువంటి అశ్లీల పాటలు పెట్టకూడదు, అశ్లీల నృత్యాలు చేయకూడదు. భక్తికి సంబంధించిన నృత్యాలు చేయాలి, భక్తికి సంబంధించిన పాటలు పాడాలి. తాగటం పక్క నిషిద్ధం చేయడం జరిగింది. యువకులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీ ఇంటి పెద్దగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, మీ భవిష్యత్తు దృష్టి పెట్టుకుంటున్నా. ఇతర మతస్థులు నవ్వులాటగా కాకూడదు హిందూ ధర్మం అంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎవ్వరు కూడా తాగి ఉండకూడదు. ర్యాలీలలో కానీ శోభయాత్రలు కానీ. శోభయాత్ర అనేది ఒక పవిత్రమైన పదంను అపవిత్రం చేయకండి. ఎక్కడ కూడా పోలీస్ అధికారులు కానీ మిగతా హిందూ వాహిని సంస్థ కార్యకర్తలు కానీ ఎవరి ఇబ్బంది పెట్టకండి. మీ కాలనీలలో ఉన్న
ఎక్కడెక్కడైతే ఉన్నాయో సమయం లోపల సాయంత్రం మధ్యాహ్నం మేము బయలుదేరండి. వీలైనంత మట్టుకు వెళ్తున్నంత లోపల నిమజ్జనం చేయండి. 9 రోజులు చాలా సంబరాలు చేసుకున్నారు, సరిపోతుంది. లాస్ట్ చివరి వరకు మీరు తొక్కిసలాడబడి ఇక్కడ రకరకాల ఇబ్బందులు అవుతాయి. ఎట్టి పరిస్థితి కూడా రాత్రి 10 తర్వాత ఎక్కడ కూడా ఒక వినాయక మూర్తి అనేది ఉండకూడదు. ఇది యువకులకు నా ప్రత్యేక విజ్ఞప్తి.